క్రైస్తవత్వము అంటే ఒక పూల బాట కాదు, అది ముండ్ల బాట. ఆ ముండ్ల బాట కూడా జీవితకాలం అంతా ఉండదు. కానీ నీవు మొదటిగా ముండ్ల బాటలో నడిచిన తర్వాత దేవునిపై నువ్వు ఆధారపడుతూ ఆయనను హత్తుకొని ముందుకు సాగినప్పుడు ఆ ముండ్ల బాటను దేవుడు పూల బాటగా మారుస్తాడు. చూడండి, నోవాహుకి మొదటిగా ముండ్ల బాట. ఏంటిది ముండ్ల బాట అంటే? జలప్రలయం రాబోతుంది, నువ్వు ఓడగట్టాలి. ఓడగట్టే సమయంలో సమాజం నుంచి చుట్టాలు, రక్త సంబంధులు, బంధుమిత్రులు భయంకరమైన సూటిపుట్టి మాటలతో తనను బలహీనపరుస్తున్నాడు. అదొక ముండ్ల బాట. ఓడ తయారు చేయటానికి, రానును కొట్టడానికి అడవికి వెళ్తున్నప్పుడు ఎంతమంది నవ్వినారో, అది నోవాహుకి అదొక ముండ్ల బాట. కొన్ని సంవత్సరాలు ఆ ముండ్ల బాటలో నడిచిన తర్వాత ఒకటేసారి జలప్రలయం వచ్చింది. నోవాహు కుటుంబం ఓడలో ప్రవేశించిన తర్వాత ఆ ముండ్ల బాట కాస్త అది పూల బాటగా మారిపోయింది. అబ్రహాము జీవితంలో చూస్తే 25 సంవత్సరాలు ముండ్ల బాట. ఎప్పుడైతే ఇస్సాకు జన్మించినాడో దాని తర్వాత అబ్రహాము కుటుంబం పూల బాటగా మారిపోయింది.